ఇలా మొత్తం 100 out of 100 బోకస్ ఓట్లు తీస్తేనే మీరు గెలుస్తారని ఒక మాట. మాధవికి లత కూడా చెప్తున్నా మీ ఛానల్కి త్రూ. మాధవి లత నువ్వు ఎంతైనా కష్టపడు. ఈజ్ ఇట్ పాసిబుల్? మీ ఛానల్ త్రూ చెప్తున్నా మాధవి లతకి నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి. నువ్వు 25 years కూడా కంటెస్ట్ చేయి, నువ్వు ఓడిపోతావా. కానీ ఇవాళ నరేంద్ర మోదీ మీ చేతిలో ఉన్నాడు, అమిత్ షా మీ చేతిలో ఉన్నాడు. పోయి అక్కడ కూసో, స్పెషల్ టీంలకు అపాయింట్ చేయి. ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చేస్తా. ఆ ప్రూఫ్లు తీసుకొని మొత్తం సాఫ్ చేసేయి. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అవుతుంది. నువ్వు హైదరాబాద్ గెలుస్తావా, నేను నాంపల్లి గెలుస్తా. పాత బస్తీలో ఉన్న ఇద్దరు సోదరులు ఫిరోజ్ ఖాన్ గారిని అటు ఇటు వాయించేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. వాళ్ళకు ఫిరోజ్ ఖాన్ అంటే వాళ్ళకు భయం. 2009 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా గెలుపు అనేది చూడండి. దాని వల్లే కారణం. వినండి, మీరు ఎప్పుడైతే ఎంఐఎంకి ఓకే అని అంటారో అప్పుడు మీరు గెలుస్తారు. అది ఓకే చెప్పే సవాలే లేదు. నా జీవితం దానికోసమే అంకితం చేసిన, పూర్తి లైఫ్ అంకితం చేసిన. నేను పడే బాధ వేరే వచ్చే నా కొడుకు నా కూతురు, మీ కొడుకు మీ కూతురు ఇక్కడ ఫైట్ చేయాలంటే పడవద్దు. ఫేర్, ఫ్రీ ఎలక్షన్ కావాలి. ఆ మెయిన్ బేసే లేకపోతే ఎక్కడ అన్నా. అంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ కూడా ఫేర్ అండ్ ఫేర్ జరగలేదని అంటారా? నథింగ్. లాస్ట్ టైం నాంపల్లిలో నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసిన, మోర్ దెన్ 60,000 బోకస్ ఓట్ల మీద కంటెస్ట్ చేసిన. దట్ ఈస్ ద ట్రూత్. ప్రూఫ్ ఇచ్చిన, అలిగేషన్ చేస్తలేను కిషోర్ గారు. విత్ వ్యాలిడ్ ఎవిడెన్స్ ప్రూఫ్లు చెప్తున్నా. లేకుంటే వాళ్ళకు ఆపోజిట్ పార్టీకు నాకు డిబేట్ కి రావను. ఎవరు నా మీద గెలిచిన మాజీ చూస్తే నువ్వు డిబేట్ కి రావా భయ్? అసదుద్దీన్, నువ్వు ముస్లిమ్స్ కి ఛాంపియన్ కదా, ఇంత గడ్డం ఉన్నది కదా, టోపీ ఉన్నది, షేర్వాణి. మక్కా మస్జిద్ వచ్చి ఖురాన్ మీద చేయి పెట్టరా భయ్. మీ అయ్యా పెట్టినా కదా చేయి. బాబరీ మస్జిద్ డెమాలిషన్ లో నా చేతి లేదు అని పెట్టినారు కదా. ఆ రోజు అమానుల్లా ఖాన్ నీకు క్వశ్చన్ పెట్టినాడు, అరే నీ చేతి ఉన్నది బాబరీ మస్జిద్ డెమాలిషన్ లో అంటే మక్కా మస్జిద్ లో వచ్చి ఖురాన్ లో చేపెట్టి నా చేతి లేదు అని చెప్పినావా కదా. అప్పుడు అమానుల్లా ఖాన్ క్వశ్చన్ పెట్టినాడు, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ క్వశ్చన్ పెట్టున్నాడు. లంగ దొంగ బోకసోటు లేకపోతే నువ్వు మక్కా మస్జిద్ వచ్చి చేయి పెట్టేస్తే మీ ఛానల్ ముందు చెప్తున్నా, అసదుద్దీన్ కడుపులో నా నెత్తి కాదు, అందరి ముందు కాలు మొక్తా. మీరు భగవద్గీత మీద మీరు చెప్పేదంతా కరెక్టే అని చెప్పి చెప్పగలరా? 100% చెప్తా. ఖురాన్ మీద చేయి పెట్టి ఇప్పుడు చెప్తా. మీ ఛానల్ ముందు ఇప్పుడు ఖురాన్ చేసి ఖురాన్ మీద చేయి పెట్టి చెప్తా. బోకస్ ఓట్లు లేకపోతే నేను రాంగ్ అని. ఖురాన్ మీద ఒట్టు బోకస్. ఇన్నాళ్ళుగా పోటీ చేస్తున్నప్పుడు మరి మీరెందుకు ఏరువేత బోగస్ ఓట్లు ఎందుకు మీరు తీసుకోలేకపోయారు? వాటిని బయట ఎందుకు తీసుకురాలేకపోయారు? 60,000 ఓట్లే దొరికినాయా? పాత బస్తీ మొత్తం మీద 6 లక్షల ఓట్లు దాదాపు ఉన్నాయని మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో అవుట్ ఆఫ్ 21 lakhs 6,62 బోకస్. మరి నాంపల్లిలో 3 lakh ఓట్లలో 1 lakh బోకస్ ఉంటే 1 lakh ఇచ్చినాం. 40,000 డిలీట్ అయినాయి. 60,000 అట్లనే రిమైన్ అయినాయి. దాంట్లో లకూనా ప్రాబ్లం ఏమంటే సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, అప్పుడు స్టేట్ లో మా గవర్నమెంట్ లేదు తమ్ముడు. గవర్నమెంట్ లేకపోతే మనం ఏం చేయలేము. వాళ్ళు సెంటర్ లో మోదీ దగ్గర కూర్చుంటారు, ఇక్కడ స్టేట్ లో కేసీఆర్ దగ్గర కూర్చుంటారు, ఇప్పుడు నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటున్నారు. ఒక ఆర్డినరీ వర్కర్, ఒక ఒబీడియంట్ వర్కర్ నేను ఎట్లా డిలీట్ చేయాలి? అలిగేషన్ పెట్టలేను, ప్రూఫ్లు పెట్టున్నా. కానీ ప్రధానమంత్రి